కేసీఆర్ సార్ మనసు ఎంత విన్నా ఎంత మంచిది. నేను గెలిచి సంవత్సరం కూడా కాదు ఎంపీగా. నేను యువకుని 30 ఏళ్ళకి పార్లమెంట్లో అడుగుపెట్టినా. నేను కృషి అయిపోతే మొత్తం ఇక పెద్దపల్లి ప్రజలు మంచోళ్ళు, మా ఎమ్మెల్యేలు మా నాయకులంతా కూడా మంచోళ్ళు. కొంచెం గట్టిగా కష్టపడి అందరితో మంచిగా అన్న తమ్మి అనుకుంటే తిరుగుతూ నేను దచ్చదాకా చెప్పి గెలిపిస్తాను. నేను కలలు కంటున్నప్పుడు నేను ఆ డ్రీమ్స్ ఉన్నా. నేను సంవత్సరం కూడా కాదు నేను గెలిచి. సార్ ఒకరోజు పిలిచి ఢిల్లీలో, అరే బాబు నువ్వు నెక్స్ట్ రాష్ట్రం కట్టువు, నీ సేవలు రాష్ట్రానికి అవసరం, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేద్దు, ఆ వివేకానంద అర్థంలో ఆయన నువ్వు ఎంపీ చేసుకున్నామని చెప్పిండు. నేను నికాసైన కేసీఆర్ శిష్యుని కదా, ఒక్క మాట కూడా నేను ఏమనలే. మీరు ఎట్లయితే అట్లా సార్, మీరు నాకు తండ్రి లాంటి వారు, మీ నిర్ణయం నాకు శిరోధాన్ని మనం ఒకటే మాట చెప్పాను కదా. ఇంకొక మాట నేను మాట్లాడలేదు. 4 సంవత్సరాల నా ఎంపీ పదవి ఉండగా ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి, క్యాబినెట్ హోదా, ఆషామాషి కూడా కాదు, క్యాబినెట్ హోదా ఇచ్చి ఆయన నెక్స్ట్ స్టెప్ అని చెప్పారు. ఫస్ట్ మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నా, నేను మొదటి సంవత్సరం ఎంత యాక్టివ్గా తిరిగినా మీ అందరు కూడా తెలుసు. సార్ నాకు చెప్పిండు, ఆయన కొంచెం ఫెసిలిటేట్ చేయరు బాబు, నువ్వు ఎక్కువ కాన్షియస్లో వాడు తిరగకు, మళ్ళీ ఆయనకు లేనిపోయిన అనుమానాలు వస్తే ఆయన తిరగని. ఇక నెక్స్ట్ ఆయన ఎంపీ పెట్టుకుంటాం కదా, నువ్వు పార్టీ అవసరాలకు కొంచెం హైదరాబాదు నాకు ఇటు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలు ఇంకేమైనా వేరే అవి ఉంటే కొంచెం వాటికి ఎక్కువ టైం కేటాయించు, నియోజకవర్గం కొంచెం తక్కువ చేయని చెప్పారు సార్. సార్ మాట తీసే కదా. నేను మొదటి సంవత్సరం ఎంత సీరియస్గా తిరిగిందో మీ అందరూ కూడా తెలుసు. 2వ సంవత్సరం నుంచి మెల్లగా ఆయన ఫెసిలిటేట్ చేయడానికి నేను ఎంతో గుర్తు. మళ్ళీ అంత మంచిగా అంత మంచిగా సాగుతున్నాను. వస్తే అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు ఏమైనా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ లైన్ ఓ పద్ధతి కథా కార్యక్రమం ఉన్నదా? ప్రతి నియోజకవర్గంలో ఓడు కాలు మొక్కేటోడు, ఓడు దండలేసుకోడు, ఓడు శాల్వాలు కప్పేటోడు, నీకు జైలు పెట్టేటోడు తప్ప, నీ సెల్ఫ్ స్టైల్ వర్క్ ని ముందుకు తీసుకుపోయేటోడు తప్ప కేసీఆర్ నాయకత్వం పనిచేసుకోడు ఒప్పుకోడన్నా నీ వెనక కనబడ్డా. మళ్ళా కదే పాత తాల్ బ్యాచ్ కూడా మరి మీదేసుకొని మేమే అభ్యర్థులను తప్పకుండా గెలిపించాలి. 1000 కోట్ల రూపాయలున్న వ్యక్తులు వచ్చినా వారిని పొందబెట్టం. మరి కేసీఆర్ గారు పంపించినటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినటువంటి మరి నన్ను గెలిపిద్దామని ఒక కసితో మీరు నన్ను ఏ విధంగా గెలిపించిందో మరి ఈ రోజు కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వచ్చినటువంటి వెంకటేష్ నేతను కూడా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తా. చిన్నోడి నాకు చేతనైనటువంటి సహాయం ఈ మంచిర్యాల జిల్లా, అప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉండే, ఆదిలాబాద్ జిల్లాలో నేను జన్నార మండలానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ జిల్లాకి నేను నా వంతు ఎంతో కొంత చేయాలనేటటువంటి సంకల్పంతో మెడికల్ క్యాంపులు కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 పోటీ పరీక్షలపై అవగాహన సదస్సులు కానివ్వండి, కోచింగ్ సెంటర్లను నేను ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు, ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు నేను మార్గనిర్దేశకం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ తెలంగాణ ఉద్యమం ఊవెత్తున ఎలుసుపడుతున్నటువంటి సమయంలో నా గ్రూప్ 1 అధికారులందరినీ ఒక తాటిపై తీసుకొచ్చేసి 2007లో తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈ తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘానికి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి చంద్రశేఖర్ గౌడ్ ప్రెసిడెంట్ అయితే నేను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించడం జరిగింది. ఒకవైపు నా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ మరొక వైపు తెలంగాణ ఉద్యమానికి పరోక్షంగా కావలసినటువంటి సహాయ సహకారాలు స్వామి గౌడ్తో, దేవి ప్రసాద్ గారితో, కారం రవీందర్ రెడ్డి గారితో, అదేవిధంగా ప్రస్తుత ఎక్సైజ్ మంత్రివర్యులు తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారితో నేను చర్చిస్తూ పరోక్షంగా గ్రూప్ 1 అధికారుల సంఘం ద్వారా తెలంగాణ ఉద్యమంలో మా వంతు పాత్రని మేము పోషించినందుకు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ తెలంగాణ బంగారు తెలంగాణలో భాగంగా అన్ని కులాలకు, అన్ని మతాలకు సమన్యాయం జరగాలనేటటువంటి సంకల్పంతో మాలమాదిగలకే కాకుండా నేతకాణీలకు కూడా అవకాశాలు ఇవ్వాలి అనేటటువంటి సందర్భంలో
నా యొక్క పేరును పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రులు వారికి పాదాభివందనం తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీకి జీవితాంతం నేను ఒక సైనికుడిలాగా పనిచేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు మీరందరూ ఒక తమ్ముళ్లాగా నన్ను ఆశీర్వదించండి, ఒక అన్నలాగా ఆదుకోండి. నేను మీతో ఉంటాను, మీ కష్టాల్లో పాలు పంచుకుంటాను. ఈ జిల్లా అభివృద్ధిలో సేవ చేసేటటువంటి, ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరికీ 2 చేతులెత్తి జోడిస్తూ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. పెద్దపల్లి పార్లమెంటుకు మరి నేతకానికి సంబంధించిన కులస్తులు మన సోదరుడు